బాలీవుడ్ జోకర్ కమ్ యాక్టర్ కమల్ ఆర్ ఖాన్ ఇతగాడి గురించి ఇక్కడ జనాలకు పెద్దగా ఏం తెలియకపోయినా పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద ట్వీట్ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ తన సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చేస్తారని చెప్పినప్పటి నుంచే ఈ దాడి మొదలైంది. పవన్ ఎంట్రీకి భయపడే ఈ దాడి అనే మాటను తుపాకీ ముందే చెప్పేసింది. అయితే పవన్ పై ఇలాంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని బాలీవుడ్ జనాలు కూడా చెప్పినా వినిపించుకోకుండా తెగ పేలిన కమల్ కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ చూసి వణుకు పుట్టిందని తెలుస్తోంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా పవన్ అంటే తగి ఇష్టం పుట్టేసింది అంటున్నాడు కమల్. తెలుగులో పవన్ కళ్యాణ్ పెద్ద సూపర్ స్టార్ అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే ఐ లవ్ హిమ్. అయినా సరే అతని సినిమా హిందీలో రిలీజ్ కావడానికి వీల్లేదు. ఇది ఆ పూర్తి పిచ్చోడి ట్వీట్. అంతేకాదు రజనీకాంత్ పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఇప్పుడు తాను ఇష్టపడుతున్నానంటూ మరో ట్వీట్ కూడా పెట్టి పవన్ ని ట్యాగ్ చేశాడు. అంటే వివాదం తగ్గించేందుకు ప్రయత్నించమని అభ్యర్థించడం అన్నమాట. ఇంతగా జ్ఞానోదయం కలగడానికి కారణం అటు పొలిటికల్ గా ఇటు సినిమాల్లోనూ పవర్ రేంజ్ గురించి ఈ క్రిటిక్ కి డైరెక్ట్ గా తలంటు పోశారట. అంతేకాదు ఆడియో ఫంక్షన్ కోసం జరుగుతున్న ఏర్పాట్లు, ఇంటెలిజెంట్ అడావిడి చూసి ఈ కమల్ కి జ్ఞానోదయం అయిందంటున్నారు. మొత్తానికి ఇంకా బాలీవుడ్ లో అడుగు పెట్టకుండానే కమల్ నోర్ మోయించాడంటే బాలీవుడ్ లో పవన్ పవర్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందన్నమాట. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.